వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి పి. సత్యవతి గారి రచన బదిలీ వింటారు. ఆదివారం ఆలస్యంగా నిద్రలేచి తల్లి ఇచ్చిన కాఫీ తాగుతూ పేపర్ చదువుకుంటున్న రాఘవరావుకి సుందరం రాక అపశకునంలా తోచింది. సుందరం రావడాన్ని గుర్తించినట్టుగా ఓ చిరునవ్వు నవ్వి మళ్లీ పేపర్లో తలదూర్చాడు రాఘవరావు. సుందరం చాలా చొరవగా వంటింట్లోకి వెళ్ళిపోయి రాఘవ తల్లిని పలకరించి ఆవిడిచ్చిన కాఫీ కప్పు పుచ్చుకుని వరండాలోకి వెళ్ళి రాఘవ తండ్రిని కూడా పలకరించి వచ్చి అతని పక్క కుర్చీలో కూర్చున్నాడు. ఆదివారం కదా, రజనీ పిల్లలు వచ్చారేమో అనుకున్నాను. అయినా వాళ్ళు ముగ్గురు రావడం కంటే నువ్వు ఒక్కడివే వెళ్ళడం సులువేమో. వెళ్ళుంటావనుకున్నాను అన్నాడు కొంచెం సేపు ఆగి. అతని వ్యాఖ్యానాలకి ప్రశ్నలకి ప్రతిస్పందించడం రాఘవరావుకి ఇష్టం లేకపోయింది. అతను మళ్ళీ ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాడు. పిల్లల్ని తీసుకెళ్లక ముందు నెలకోసారో 2 సార్లు వచ్చేది, ఇప్పుడు వీడు వెళ్ళడమే అన్నాడు రాఘవ తండ్రి లోపలికొచ్చి కూర్చుంటూ. ఈ మధ్యన అంటే కిందటి సోమవారం అనుకుంటా మా తమ్ముడు హైదరాబాద్ వెళ్ళాడు. హ్యాబిట్స్లో ఒక మందుల షాపు దగ్గర రజనీ కనిపించిందిట. మా వాణ్ణి పలకరించి ఎవరో సుబ్బారావుట అతన్ని పరిచయం చేసిందిట. అతని స్కూటర్ మీదే ఎక్కి వెళ్ళిపోయిందిట. అబ్బో, అక్కడికి వెళ్ళిన తర్వాత చీరలు కట్టడం లేదులా ఉంది, చూడీదార్ వేసిందిట అన్నాడు సుందరం మళ్ళీ. చూడీదార్ కాకపోతే షార్ట్స్ వేసుకుంటుంది, నీకెందుకు మధ్యలో అన్నాడు రాఘవరావు చిరాకు పడుతూ. సుందరం కొంచెం బెదురుతూ, అలా అని కాదు, మా వాడు రజనీని గుర్తుపట్టలేదని చెప్పడానికి అలా అన్నానంతే. ఆవిడేం వేసుకుంటే మాకేం, ఎవరి స్కూటర్ మీద పెడితే నాకేం అన్నాడు కచ్చగా. ఆ సంభాషణ తండ్రి పొడిగించకుండా జాగ్రత్త పడ్డట్టు రాఘవరావు అక్కడి నుంచి లేచి నేను హెయిర్ కట్కి వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోయాడు. ఆ పైన సుందరం తన తండ్రికి తల్లికి ఎన్ని చెలవలు పలవలు చెప్తాడో అతనికి తెలుసు. ఈ మధ్యన రజనీ చాలా మారిపోయినట్టు రాఘవరావుకు కూడా అనిపిస్తోంది. సుబ్బారావుతో స్నేహం గురించి, వేషభాషల్లో మార్పు గురించి కూడా. ఈ ఆదివారం వెడితే బావుండేది, బద్ధకించాడు. పైగా తండ్రి ఒకటే పోరు, సైన్స్ లెక్చరర్ అయ్యుండి కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా ట్యూషన్లు చెప్పుకొని బాగా సంపాదించుకోమని, పెళ్ళాని ఉద్యోగం మాన్పించి తెచ్చుకోమని, రజని ప్రవర్తన మారిపోతుందని, ఆమెని ఇప్పుడు కంట్రోల్ చేసుకోకపోతే ఇంకెప్పటికీ చేసుకోలేవని, పిల్లలు కూడా నువ్వు చెప్పినట్టు ఇంక మీదట వినరని ఆయన పనిగట్టుకుని ప్రతిరోజు చెప్తున్నాడు. సాయంత్రం ఇంటికొచ్చేసరికి పిల్లలు రజనీ లేకపోతే తనకు ఏం తోచటం లేదు. అందుకని తండ్రి చెప్పినట్టు ఒక ట్యుటోరియల్ కాలేజీలో 2 గంటలు పాఠం చెప్పడానికి ఒప్పుకున్నాడు. రజనీ ట్రాన్స్ఫర్ వల్ల తనకి ఏ ఇబ్బంది లేదు. తల్లి వండి పెడుతోంది, డబ్బుంది, పిల్లలతో ఆమెకు వచ్చే జీతంలో ఎలా సర్దుకుంటుందోనని మొదట్లో అనుకునేవాడు. కొంత డబ్బు కూడా పంపేవాడు. 2 నెలలుగా రజని ప్రవర్తన గురించి వింటున్న కొద్దీ అతనికి డబ్బు పంపబుద్ధి కావడం లేదు. తండ్రి అతన్ని డబ్బు సంపాదన వైపు మళ్లించడంతో ఇప్పుడు అతనికి చేతి నిండా డబ్బున్నట్టు అనిపిస్తోంది. పిల్లల పేర బ్యాంక్లో రికరింగ్ డిపాజిట్ తెరిచాడే గాని రజనికి పంపబుద్ధి కాలేదు. నువ్వు ఈ ట్యూషన్ వ్యామోహంలో పడకుండా పిల్లలకి బాగా పాఠాలు చెప్తావని గర్వపడేదాన్ని. ఎందుకు ఇలా కష్టపడుతున్నావు రాఘవా అంది రజని క్రిందటిసారి తను హైదరాబాద్ వెళ్ళినప్పుడు. నువ్వు లేవు, పిల్లలు లేరు, సాయంత్రాలంతా నేనేం చేయాలి అన్నాడు. నువ్వు చిన్నప్పుడెంతో బాగా పాటలు పాడేవాడివి, మంచి పుస్తకాలు చదివేవాడివి. పోనీ నీకేం తోచకపోతే కొంతమంది బీద పిల్లలకి ఊరికే పాఠాలు చెప్పొచ్చు కదా, డబ్బు తీసుకునేందుకు అంది మళ్ళీ. నేను నీ అంత విశాల హృదయుణ్ణి కాదు రజని, నాకు డబ్బు అవసరం. నేను పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం నేర్చుకుంటున్నాను అన్నాడు రాఘవరావు కొంచెం రజనీని హర్ట్ చేసి సంతృప్తి పడదామని. నువ్వు పిల్లల కోసం డబ్బు పంపడం లేదు, నేనే కష్టపడి వాళ్ళని చూస్తున్నాను అని రజనీ అంటే ఆమెతో వాదానికి దిగాలని సిద్ధపడ్డాడు. కాని రజనీ ఆ మాట అనలేదు. అసంతృప్తితో ఆ ప్రసక్తి వదిలిపెట్టాడు. హెయిర్ కట్ నుంచి రాగానే తండ్రి అందుకున్నాడు. శృతి మించి రాగాన పడకముందే రజనీని తీసుకొచ్చేయి. ఇప్పుడు నువ్వు బాగానే సంపాదించుకుంటున్నావు.
రజనీ జీతం అంతా నీకు ట్యుటోరియల్స్ వాళ్ళు ఇస్తున్నారనుకో. కాపురం చెడగొట్టుకోకు. బ్రతిమాలో బెదిరించో వెళ్ళి ఆ పిల్లని తీసుకురా అన్నాడు. అవునరా రాఘవా, ఊళ్ళో వాళ్ళ మాటలు వినలేక చస్తున్నాన్రా. మన ఇంటావంట ఇలాంటివి లేవు నాయనా అంది తల్లి. 4 డబ్బులు సంపాదిస్తున్నానని కళ్ళు నెత్తికెక్కాయి ఆ పిల్లకి. అసలు మొదట్లోనే నువ్వు రజనీని హైదరాబాద్ వెళ్ళనిచ్చి ఉండకూడదురా. చాలా తప్పు చేశావు. నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. నా మాట విన్నావు కాదు కదా. రెట్టింపు డబ్బు సంపాదించగల శక్తి నీ దగ్గర పెట్టుకుని ఆ పిల్ల జీతం మీద ఆధారపడ్డావు. ఆడవాళ్ళని దారిలో పెట్టడానికి అనేక మార్గాలున్నాయి. అప్పట్నుంచి ట్యూషన్లు పెట్టుకునుంటే ఈ పాటికి ఇల్లు కట్టుకుని ఉండేవాడివి. నీ భార్యకి నగా నట్రా కొనేవాడివి. నగలకి చీరలకి అలవాటు పడ్డ ఏ ఆడది ఇలా మొగుణ్ణి విడిచిపోదు. కీలకం అంతా డబ్బులోనే ఉందిరా. మంచిగా నయంగా చెప్పు, నీకే లోటు రానివ్వనని చెప్పి తీసుకురా తండ్రి అన్నాడు. రాఘవరావుకి ఊపిరాడనట్టయింది. తామిద్దరూ పెళ్లి చేసుకునే ముందే రజని తాను ఉద్యోగం మానేసే ప్రసక్తి లేదు అని చెప్పేసింది. కనీసం ఆమెని హైదరాబాద్ వెళ్ళనివ్వకుండా కూడా తను అడ్డుపడలేకపోయాడు. ఏ చురుకుదనం, ఏ తెలివి, ఏ సామర్థ్యము చూసి, ఏ స్నేహము, ఏ మంచితనము చూసి ఆమెను తను ఇష్టపడ్డాడో ఇప్పుడు ఆ గుణాలే రజనీకి తనకి మధ్య తెరలు దించుతున్నాయి. 2 సంవత్సరాల క్రితం రజనీ పనిచేసే ఆఫీస్కి కొత్త మేనేజర్ వచ్చాడు. అతను కాకాప్రియుడని రాగానే స్టాఫ్ అంతా కనిపెట్టేసి అతని అహాన్ని వీలున్నంతగా సంతృప్తిపరచడం మొదలెట్టారు. రజనీ పనిచేసే ఆఫీసులో ఆమె కాక ఇంకా 2 స్త్రీలున్నారు. అందులో చారుమతి సీనియర్. అయినా ఆవిడికి ఇంకా ప్రమోషన్ రాలేదు. న్యాయంగా అయితే ఈ పాటికి చారుమతి మేనేజర్ కావాల్సింది. కానీ ఆవిడ పెట్టినన్ని మెడికల్ లీవులు, ఎర్న్డ్ లీవులు ఇంకెవ్వరూ పెట్టరు. జీతం నష్టం మీద సెలవులు, లీవ్ పర్మిషన్లు లెక్కే లేదు. ఎంత కష్టపడైనా ఈ ఊళ్ళో ఉండడం ఆవిడ లక్ష్యం. భర్తని విడిచి వెళ్లడం ఇష్టం లేదు. ఈ మేనేజర్ వచ్చాక అతని భార్యకి ఆవకాయ పెట్టే పని తప్పించింది చారుమతి. గోంగూరైతే చారుమతి ఇంట్లోంచి వస్తేనే అందరికీ ఇష్టం మేనేజర్ గారి ఇంట్లో. ఇంకా వరలక్ష్మి భర్త తరచూ ఆఫీస్కి వచ్చి మేనేజర్ని కలుస్తూ ఉంటాడు. ఆయనకేదో వ్యాపారం ఉంది. ఈ వ్యాపార లావాదేవీల వల్లనైతేనేమి, మేనేజర్ని పనిగట్టుకుని పొగడడం వల్లనైతేనేమి వరలక్ష్మి కూడా మేనేజర్ దయకి పాత్రురాలే. శివరావు మేనేజర్ గారికి షాపింగ్ చేసి పెడతాడు. ప్రభాకర్ కబుర్లు చేరేస్తాడు. ఆఫీస్ మొత్తం మీద సాంబిరెడ్డి, రజనీ మాత్రం మేనేజర్ గారి దయకి పాత్రులు కాని లిస్టులో చేరిపోయారు. అందున మేనేజర్ వచ్చిన 6 నెలలకే రజనీకి అతనికి పెద్ద తగాదా అయింది. తప్పు తనలో పెట్టుకుని రజనీకి మెమో ఇస్తే దానికి రజనీ చాలా ఘాటైన జవాబిచ్చింది. అప్పట్నుంచి ప్రచ్ఛన్న యుద్ధం సాగుతూనే ఉంది. రాఘవరావు రజనీకి చాలాసార్లు చెప్పాడు, కుర్చీలో కూర్చున్న ప్రతివాడు తన స్టాఫ్ కన్నా తనే తెలివైనవాడు అనుకుంటాడు. అందరూ తన తెలివిని కొనియాడాలనుకుంటాడు. తను చెప్పినట్టే వినాలనుకుంటాడు. హీరార్కీలు ప్రతి చోటా ఉంటాయి. అందుకని 10 కాలాల పాటు ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలనుకుంటే అతడితో తగవు పడకు అని. ఆఫీసులో రాజకీయాలను గురించి మాట్లాడకు. నీ చురుకుతనం, తెలివితేటలు ప్రదర్శించకు. తలంచుకుని వెళ్ళి నీ పని చేసి వచ్చేయి. అనవసరమైన వాటిలో కల్పించుకోకు అని కూడా చాలా చెప్పాడు. రజని మొండి ఘట్టమని అతనికి తెలుసు. ఆ మొండితనాన్నే అది వరకు అతను అభిమానించాడు. కానీ ఇప్పుడది తలబిరుసుతనంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి ఇలా ఉండగా మేనేజర్ చుట్టం ఒకడు హైదరాబాద్ ఆఫీస్లో ఉండేవాడు ఈ ఊరమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి తన తండ్రికి ఒక్కగానొక్క కూతురు. పైగా ఈ ఊళ్ళో బ్యూటీ క్లినిక్ నడుపుతోంది. క్లినిక్ మీద బాగా ఆదాయం వస్తుంది. అతనికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయితే ఇంటద్దె, తిండి, భార్య సంపాదన అన్నీ కలిసొస్తాయి. ఆ పని తను చేసి పెడతానని స్నేహితుడికి మాటిచ్చాడు మేనేజర్. ఇక్కడ్నుంచి ఎవరిని కదిలించాలా అని ఆలోచిస్తే అతనికి రజనీ కనిపించింది. నిజానికి సాంబిరెడ్డిని పంపచ్చు. అతనికి ఇంకా పెళ్లి కూడా కాలేదు. హైదరాబాదులో ఉంటే బావుండని ఆలోచిస్తున్నాడు కూడాను. హైదరాబాదు ట్రాన్స్ఫర్ సాంబిరెడ్డికి ఆనందం, రజనికి విచారమూ కలిగిస్తాయి. కాబట్టి రజనినే కదిలిస్తే పోతుందనుకున్నాడు. రజనికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. ఆ రోజు బ్రతిమిలాడి కోప్పడి కూడా చెప్పాడు రాఘవరావు, 1 నెల మెడికల్ లీవ్ పడే, నేను హైదరాబాద్ వెళ్ళి నీ బదిలీ ఆపిస్తాను.
సాంబిరెడ్డికే అయ్యేలా చూస్తాను. లంచాలతో కాని పని ఈ ప్రపంచంలో ఏదీ లేదు అని. మొన్న పాపకి జబ్బు చేస్తే నేనే మెడికల్ లీవ్ పెట్టాను. నిరుడు మీ చెల్లెలి పెళ్లికి మెడికల్ లీవ్ పెట్టాను. ఇలా ఏడాది పొడుగునా మెడికల్ లీవులు పెట్టుకుంటూ ఉంటే నేను చారుమతిలా ఈ సీట్లోనే పడుండాలి. నాకు జన్మలో ప్రమోషన్ రాదు. పైగా ఈ మేనేజర్ ఏదో ఒక విధంగా నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు. మొన్న నీ స్నేహితుడు సత్యనారాయణకి ట్రాన్స్ఫర్ అయితే ఏం చెప్పావు నువ్వు? తిరిగి చూడకుండా వెళ్ళిపోమ్మన్నావు, గుర్తుందా? మెడికల్ లీవులు అంతగా వాడుకోవడం మంచిది కాదని నువ్వే కదా చెప్పావు అని నిలదీసింది రజని రాఘవరావుని. వాడికి నీకు పోలికేమిటి? వాడు మగాడు, వాడికి ప్రమోషన్ అవసరం. నీకు రాకపోయినా బాధ లేదు. మనిద్దరి జీతం మనకి చాలదా అన్నాడు రాఘవరావు. అందుకు రజని ఒప్పుకోలేదు. ప్రమోషన్లు లేకుండా కేవలం వేడినీళ్లకి చన్నీళ్లు మాదిరిగా ఉద్యోగం చేయడం తనకిష్టం లేదు అని చెప్పేసింది. మనిద్దరం 8 ఏళ్లుగా ఇక్కడున్నాం కలిసి. కొన్నాళ్ళు విడిగా ఉందాం, పోయేదేముంది? ఎంతమంది భర్తలకి ట్రాన్స్ఫర్ అయితే వాళ్ల భార్యలు పిల్లల్ని పెట్టుకుని ఒంటరిగా ఉండడం లేదు చదువుల కోసం. ఎవరికి ట్రాన్స్ఫర్ అయినా ఫలితం ఒకటే కదా. సత్యనారాయణ ఒక చోట, సునంద్ ఇంకో చోట ఉండడం ఎలా అని తర్కించింది. ఉద్యోగాల మీద ఆధారపడ్డ కుటుంబాలు చాలా ఇలా విడివిడిగా ఉండడం తెలిసిన విషయమే. అయితే పురుషుడికి ట్రాన్స్ఫర్ అయితే అతను వెళ్ళినట్టుగా స్త్రీకి ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళడం కష్టం అని అనుకుంటారు. నీది ట్రాన్స్ఫర్లు లేని ఉద్యోగం కనుక నీకు ఆ కష్టం తెలీదు. అదే నీకు ట్రాన్స్ఫర్ అయిందనుకో, నన్ను పిల్లల్ని ఇక్కడుంచి నువ్వు వెళ్లేవాడివి కావా నిలదీసింది రజని. 2 కాపురాలు 2 ఇంటెద్దలు అంటూ చాలా చెప్పాడు రాఘవరావు. అవన్నీ సత్యనారాయణకు మాత్రం లేవా? అతన్నెందుకు వెళ్ళమన్నావు అంది. ససేమిరా మెడికల్ లీవ్ పెట్టను, వెళ్ళి చేరిపోతాను అంది. నీ పిల్లల్ని ఎవరు చూస్తారు అని ఆఖరి అస్త్రం ప్రయోగించాడు రాఘవరావు. వాళ్ళు నీ పిల్లలు కూడా అని మర్చిపోకు. ఇంకో 2-3 నెలల్లో వాళ్ళకి పరీక్షలు అయిపోతాయి. వేసవి సెలవుల్లో తీసుకెళ్ళి అక్కడ చేర్పిస్తాను. అత్తయ్య చూడనంటే చెప్పు, మా అమ్మని తీసుకొస్తాను అంది రజని. పిల్లల్ని చూడడం నా వల్ల కాదు అనలేకపోయింది రాఘవ తల్లి. ఆవిడికి మొదట్నుంచి వాళ్ళంటే ప్రాణం. వాళ్ళకి నాయనమ్మంటే ఇష్టం. అంతేకాదు, రాఘవరావు చెల్లెలు పెళ్లి నడుం కట్టుకుని జరిపించింది రజనీయే. బ్యాంకులో నగలు తాకట్టు పెట్టి కొంత డబ్బు కూడా ఇచ్చింది. ఏదో పంతానికి పోతోంది పిచ్చి పిల్ల. 1 నెల ఒంటరిగా ఉంటే తెలిసొస్తుంది. తనే ప్రయత్నించి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ భాగ్యానికి దాంతో తగాదా ఎందుకురా రాఘవా? వెళ్ళని, పిల్లలు నాకు బరువాయే అంది ఆవిడ. ఇలాగే వెనకేసుకొస్తావు. అసలు వెళ్ళడం దేనికిట? ఆ డబ్బు ఇక్కడ సంపాదించుకోకూడదా? అంత జీతం వచ్చే ఉద్యోగం ఇక్కడ దొరకదా అన్నాడు మామగారు. పోనీ రాఘవే అక్కడికి రావచ్చు కదా, ఇంత జీతం వచ్చే ఉద్యోగం అతనికి మాత్రం అక్కడ దొరకదా అంది రజని చిరాకు పడిపోతూ. బాగానే ఉంది సంబరం. వాడిది పర్మనెంట్ ఉద్యోగం, 10 ఏళ్ల సర్వీసు. ఇదంతా పోగొట్టుకోవాలా? రిటైర్మెంట్ బెనిఫిట్స్ పోవో అన్నాడు మామగారు కోపం తెచ్చుకుని. నాది అంతేనండి, 8 ఏళ్ల సర్వీస్, డ్యూ ఫర్ ప్రమోషన్. నాకు మాత్రం రిటైర్మెంట్ బెనిఫిట్స్ పోవా? నీ పెద్దతనంలో నిన్ను మొగుడు పిల్లలు చూసుకోరా, నీకేం తక్కువని అంది అత్తగారు. ఆయన్ని మాత్రం పిల్లలు చూసుకోరా అంది రజని. మొండివాడు రాజు కంటే బలవంతుడని సామెత. కాని అమ్మా, నీ ఇష్టం వచ్చినట్టే కాని, తప్పేదేముంది అన్నాడు మామగారు. అన్నాడే కాని ఆయనకి పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేకపోయిన రాఘవరావు చేతకానితనానికి కోపం వచ్చింది. ఆ రోజు నుంచి కొడుకుని ఇంకా డబ్బు సంపాదించుకుని డబ్బు పెత్తనం మొత్తం చేతిలోకి తీసుకుని పెళ్ళాన్ని అదుపులో ఉంచుకోమని పోరుతూనే ఉన్నాడు. ఉద్యోగంలో చేరిన రజని 15 రోజుల తర్వాత పిల్లలు చూడ్డానికి వస్తూ వాళ్ళకి బొమ్మలు పుస్తకాలు తెచ్చింది. అత్తగారికి కూడా ఏవో తెచ్చింది. ఒక్కతే ఉంటున్నందుకు దిగులు పడి ఉంటుందని, చిక్కిపోయి ఉంటుందని, పిల్లల మీద బెంగబెట్టేసుకుని ఉంటుందని, ఇంకా తప్పకుండా ట్రాన్స్ఫర్ ప్రయత్నం చేస్తుందని ఆశపడ్డారంతా. అదేం లేకపోగా రెట్టింపు ఉత్సాహంతో వచ్చింది రజని. అక్కడ ఆఫీసులో పనిచేయడం తనకి చాలా నచ్చిందిట. పిల్లల సీట్లకు కూడా ప్రయత్నిస్తోందిట. ఆపకుండా కబుర్లు చెప్తూ ఉంటే కనపడకుండా ఆశాభంగం చెందాడు రాఘవరావు. వేసవి సెలవులకు అందరినీ హైదరాబాద్ ప్రయాణం చేసింది. అత్తగారు మామగారు మాత్రం ఏమీ ఇష్టం చూపలేదు. రాఘవ పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు. సెలవులు 2 నెలలు అతనికి త్వరగా గడిచిపోయాయి.
పిల్లలతో ఊరు చూడ్డం, రజనీకి వంటలో సాయం చేయడం, పిల్లల సీట్ల కోసం ప్రయత్నం, వాళ్ళని ఎంట్రన్స్కి తయారు చేయడం, పరీక్ష రాయించడం, ఈ హడావిడిలో ఆనందంలో అతను రజనీ వేషభాషలు మారాయని, సుబ్బారావు అనే వ్యక్తి, అతని భార్య ఆమెకి సన్నిహితులయ్యారని కూడా గమనించలేదు. ఆ మాటకొస్తే రాఘవరావు సుబ్బారావు కలిసి చాలాసార్లు బీరు సేవించారు, సినిమా చూశారు, చెస్ ఆడారు, పాటలు పాడారు. రుదాలి సినిమాలో భూపేన్ హజారికా పాట సుబ్బారావు పాడినప్పుడు పరవశుడై అతన్ని కౌగలించుకున్నది రాఘవే. అతను తమ ఇంట్లోనే తమ పొయ్యి మీదే గుత్తి వంకాయ కూర వండినప్పుడు, ఆమ్లెట్లు వేసినప్పుడు అతని పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని కొనియాడింది రాఘవే. అప్పుడెప్పుడూ అతనికి సుబ్బారావు ప్రవర్తనలో ఏమాత్రం అసభ్యత కనిపించలేదు. సుమతిని సుబ్బారావుని ఎంతో మెచ్చుకున్నాడు కూడాను. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు సుమతి, సుబ్బారావు, రజనీ కలిసి పెద్ద ఇల్లు తీసుకున్నారు, కలిసి వండుకుంటున్నారు. ఇవన్నీ సామాన్లు కలిసొస్తాయని చేశాము అంటున్నారు. ఈ ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళొచ్చేవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లల్లో కొంతమంది పనిగట్టుకుని రజనీ వాళ్ళ ఆఫీస్కు వెళ్ళి రావడం, ఆమె ఇంటికి వెళ్ళి రావడం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు స్కాండల్స్ ప్రచారం చేస్తున్నారు. రాఘవరావు మనస్సంతా చికాకుగా తయారైంది. రజనీ వెళ్ళి సంవత్సరం కావచ్చింది. పిల్లలు, తల్లి కూడా చాలా ఆనందంగా కనిపించడం కూడా అతనికి నచ్చటం లేదు. ఇప్పుడు అతను పొద్దున్న పూట ఎంసెట్ కోచింగ్ పెట్టుకున్నాడు. ఈ వేసవి సెలవులకి వెళ్ళినప్పుడు రజనీని ఒప్పించి తీసుకురావాలని, ఒప్పుకుని రాకపోతే బెదిరించాలని కూడా నిర్ణయించుకున్నాడు. ఆమె చేత ఏ విధంగానైనా 2-3 నెలలు సెలవు పెట్టించాలని కూడా నిర్ణయించుకున్నాడు. ఏమిటో ఈ పెద్దతనంలో నాకు ఈ ఇంటి బాధ్యతలు పడ్డాయి అంటూ తల్లి సణుగుడు. నువ్వొట్టేదద్దమ్మవి అని తండ్రి ఆక్షేపణ. ఆ సుబ్బారావెవరబ్బా, ఇంక మీ ఆవిడ నిన్ను విడిచిపెట్టేసినట్టేనా అని సుందరం లాంటి వాళ్ల వ్యాఖ్యానాలు, ప్రశ్నలు. రజనీ హుషారు, రజనీ చురుకుదనం అని సుందరం లాంటి వాళ్ల వ్యాఖ్యానాలు, ప్రశ్నలు. సత్యనారాయణ వెళ్ళి 2 ఏళ్లైనా సునంద దిగులుగా లేదు. హాయిగా స్కూల్లో పాఠాలు చెప్పుకుంటోంది. తనూ సునందకి సాయం చేస్తున్నాడు. కానీ తనని, సునందని ఎవరూ ఏమీ అనడం లేదు. అవును పాపం, సత్యనారాయణకి ట్రాన్స్ఫర్ అయింది. ఉద్యోగం మీద ఆధారపడ్డవాడు కాబట్టి వెళ్ళక తప్పదు. ఏం చేస్తాడు? వెళ్ళబట్టే ప్రమోషన్ వచ్చింది. వాళ్ళ ఆవిడ పాపం ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించుకుంటోంది. చాలా నెమ్మదస్తురాలు, వంచిన తల ఎత్తదు అని ఆవిడికంతా శాలువ కప్పి సన్మానించారు కూడాను. రజనీకి పాపం ట్రాన్స్ఫర్ వస్తే వెళ్ళింది. పిల్లల్ని కూడా తీసుకెళ్ళింది. కష్టపడి చదివించుకుంటోంది పాపం. సుబ్బారావు ఆమెకి చాలా సాయం చేస్తున్నాడు. చాలా మంచి అమ్మాయి, ఎంతో చురుకైంది. ఆమెకి ప్రమోషన్ రావడం ఖాయం అని ఎవ్వరూ అనడం లేదు. ఎందుకో అర్థం కావడం లేదు రాఘవరావుకి. నిజంగా రజనీలోనే లోపం ఉందనిపిస్తోంది అతనికి. ఏదేమైనా ఎంసెట్ పరీక్షలు కాగానే వెళ్ళి రజనీని సెలవు పెట్టించి తీసుకురావాలనే సంకల్పంతో హైదరాబాద్ వెళ్ళాడు. పట్టుదలతోనే అతను రజనీకి డబ్బు పంపడం లేదు. రజనీ తనని ఒక్కరోజు కూడా డబ్బు కావాలని అడగలేదు. పిల్లల స్కూల్ ఫీజులు అక్కడ ఎక్కువే. ఎలా తంటాలు పడుతోందో చూడాలి అనుకున్నాడు. అతను వెళ్లేసరికి సుమతి, సుబ్బారావు, రజనీ ఎవ్వరూ ఇంట్లో లేరు. పిల్లలు టీవీ చూస్తున్నారు. టీవీ కోసం, ఫ్రిడ్జ్ కోసం వీళ్ళింటికి మారిందా అనిపించింది. ఒక బెడ్రూమ్, ఒక బాత్రూమ్ ప్రత్యేకంగా రజనివి. హాల్ ఇద్దరూ వాడుకుంటారు. వంటింట్లో సామాన్లన్నీ ఎవరివో తెలియదు గాని పిల్లలు తన కాఫీ పెట్టుకునే సామాన్లు చూపించి కాఫీ కలుపుకోమన్నారు. సుమతి, సుబ్బారావు కలిసి పుస్తకాలు చాలానే పోగు చేశారు. రజనీ మీద ఎంత కోపంగా ఉన్నా ఆ ఇంట్లో ఎందుకో చల్లగా, ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. పిల్లలిద్దరూ ఊపిరాడనీయకుండా కబుర్లు చెప్పారు. నాయనమ్మని, తాతగారిని తీసుకురాలేకపోయారా అని అడిగారు. సుబ్బారావు, సుమతి ఏమైనా అనుకుంటారేమోనని రాలేదు వాళ్ళు. మనం వేరే ఉంటే వచ్చేవాళ్లే అన్నాడు రాఘవరావు పిల్లలతో కావాలని. సుబ్బారావు అంకుల్ చాలా మంచివాడు, ఏమీ అనుకోడు అంది పాప కళ్ళు తిప్పుతూ. రాఘవ ఏమీ అనలేదు. నువ్వు ఇంట్లోకి మారడం నాకేమీ నచ్చలేదు రజనీ. ఇక్కడ మనకి ప్రైవసీ ఏముంది? అయినా ఎప్పుడు ఇక్కడే ఉండబోయేదానిలా ఎందుకు మారావు? నీ చేత 2 నెలలు సెలవు పెట్టించి మన ఊరు తీసుకుపోదామని వచ్చాను ఈసారి. నాకిక్కడ ఉండబుద్ధి కావడం లేదు అన్నాడు రజనీతో ఆ రాత్రి. ఏది మన ఊరు అంది రజని. అదేమిటి,
మన ఊరు మన ఊరే. అది నువ్వు ఉద్యోగం చేసే ఊరు, ఇది నేను ఉద్యోగం చేసే ఊరు. మనకంటూ ఒక ఊరేది రాఘవా? ఏ ఊళ్ళోనైనా మనకి పొలమో ఇల్లో ఉంటే అది మన ఊరు అవుతుంది. లేకపోతే మనం ఎక్కడుంటే అదే మన ఊరు. ప్రస్తుతం ఇక్కడున్నాం కనుక ఇదే మన ఊరు. ఏ ఈసారి ఇంత కోపంగా వచ్చావు అని భుజం మీద చెయ్యి వేసింది. నీ లాజిక్ అంతా వినడానికి బాగానే ఉంటుంది, కానీ నాకిప్పుడు నచ్చడం లేదు. నేనిప్పుడు బాగా సంపాదిస్తున్నాను. ఏడాది నుంచి 1,00,000 రూపాయలు బ్యాంకులో వేశాను. నువ్వు జీతం నష్టం మీద సెలవు పెట్టినా బాధలేదు. నీకు నెలకొచ్చే జీతం నేనిస్తాను. వచ్చేయి వెడదాం. వేసవి సెలవులకి పిల్లల్ని తీసుకురమ్మని అమ్మ చెప్పింది అన్నాడు రాఘవరావు. నేను సంపాదిస్తున్నాను రాఘవా. నా జీతం ఇంటద్దెకి, మా తిండి తిప్పలకి, చిన్న చిన్న సరదాలకి, పిల్లల స్కూల్ ఫీజులకి చాలడం లేదని నేను ఒక పత్రికాఫీసులో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాను. రాత్రి 7 నుంచి 8 దాకా ప్రూఫ్లు దిద్దడం. మేం బాగానే ఉన్నాం. ఏ పని చేయకుండా నీ దగ్గర నుంచి జీతం తీసుకోవడం నాకిష్టం లేదు అంది రజని. రాఘవరావు ఉలిక్కిపడ్డాడు. రజనికి ఎంత ఆత్మాభిమానమో తనకి తెలుసు. మీరు 1,00,000 రూపాయలు దాచినందుకు సంతోషం. మీ చెల్లెలి పెళ్లికి నగలు పెట్టి బ్యాంకులో అప్పు తెచ్చాం. అవి విడిపించిస్తే నాకిప్పుడు పనికొస్తాయి అంది. ఆ నగల సంగతి తనకిన్నాళ్ళు ఎందుకు గుర్తురాలేదో అర్థం కాలేదు రాఘవరావుకి. తల్లిగాని తండ్రిగాని ఆ మాటే గుర్తు చేయలేదు. నాతో రానంటావైతే సుబ్బారావుని చూడకుండా ఉండలేనంటావు అన్నాడు. ఆ మాట అన్నాక అతనికి ఊపిరాడింది. కిటికీ దగ్గర నిలబడి సిగరెట్టు ముట్టించుకున్నాడు. హాయిగా నిట్టూర్పు వదిలాడు. రజని చాలాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆమె ఏడుస్తుందేమోనని వెనక్కి తిరిగాడు. మంచం మీద పడుకుని పుస్తకం చదువుతోంది. ఆ తలబిరుసుతనమే తనకి ఒళ్ళు మండించేది. నేను రేపు వెళ్ళిపోతాను. నాకిక్కడ ఉండడం నచ్చలేదు. నేనింకెప్పుడూ ఇంటికి రాను. నువ్వు మనసు మార్చుకుని ట్రాన్స్ఫర్కి ప్రయత్నం చేసుకుని అక్కడికి వస్తే మంచిది. ఉద్యోగం మానేసినా నాకిష్టమే. నీకే లోటు లేకుండా చూసే బాధ్యత నాది. నువ్వు కష్టపడి 2 ఉద్యోగాలు చెయ్యక్కర్లేదు. నేనింకేమీ చెప్పను. మీ ఆఫీసులో జనం ఏమనుకుంటున్నారో, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారో అంతా ఒక్కసారి వెనక్కి తిరిగి మరీ చూసుకో అన్నాడు. రజని మాట్లాడలేదు. ఆమె ముఖం ఏ భావమూ లేని తెల్ల కాగితంలా ఉంది. చెప్పినట్టే రాఘవరావు ఉదయమే వెళ్ళిపోయాడు. పిల్లలు అతని వెంట బయలుదేరితే ఇక్కడే ఉండండి అన్నాడు. ఉండండి సార్, సెలవులే కదా అని సుబ్బారావు అంటే, పనుంది సార్, మళ్ళీ వస్తాను అన్నాడు. వారం రోజుల తర్వాత రాఘవరావు మిత్రుడు సదాశివరావు అనే అతను రజని నగలు పట్టుకొచ్చి లిస్టు ప్రకారం జాగ్రత్తగా అప్పచెప్పాడు. దాంతోపాటు ఒక్క ఉత్తరం కూడా లేదు. మరో వారం తర్వాత పిల్లల పేరిట 10,000 రూపాయలకి డ్రాఫ్ట్ వచ్చింది. వారం రోజుల తర్వాత రాఘవరావు మిత్రుడు సదాశివరావు అనే అతను రజనీ నగలు పట్టుకొచ్చి లిస్టు ప్రకారం జాగ్రత్తగా ఆమెకు అప్పచెప్పాడు. దాంతోపాటు ఓ ఉత్తరం కూడా లేదు. మరో వారం తర్వాత పిల్లల పేరిట 10,000 రూపాయలకి డ్రాఫ్ట్ వచ్చింది, వాళ్ల స్కూల్ ఖర్చుల కోసమని. దాన్ని తిప్పి పంపింది రజని. తిరిగి వచ్చిన డ్రాఫ్ట్ మీద ఇంట్లో తర్జన భర్జనలు జరిగాయి. రాఘవరావంత దద్దమ్మని ఇంతవరకు తన జీవితంలో చూడలేదని తండ్రి ఆక్షేపించాడు. ఇంటి పనిలో సగం పని మనిషిని, మరొక సగం వంట మనిషిని పెట్టి చేయిస్తున్నా తల్లి సణుగుతూనే ఉంది. రజని కనీసం ఫోన్ కూడా చేయడం మానేసింది. రజనీ రాఘవరావు శాశ్వతంగా విడిపోయారని ఎవరో అనగా, ఎవరో విని ఇంకెవరితోనో అంటే వాళ్ళు అది నిజమా, అయ్యో పాపం అని రాఘవరావుని పరామర్శించడానికొచ్చారు. డాబా మీద పడుకుని ఆకాశం కేసి చూస్తూ గడిచిన సంఘటనలన్నీ ఒకసారి సింహావలోకనం చేసుకున్న రాఘవరావుకి ఏడుపొచ్చింది. వీళ్లంతా కలిసి తన మనస్సుని ఓ పనికిరాని పాత సామాన్ల కొట్టులా చేసి కిటికీలు మూసేశారు. ఆ చీకట్లో పడి కొట్టుకుంటూ అందులోకి రజనీని కూడా లాగడానికి ప్రయత్నిస్తున్నాడు తను. ఆమెను ఘోరంగా అవమానించొచ్చాడు. తననింక క్షమించదు. ఇప్పుడే మొహం పెట్టుకుని వెడతాడక్కడికి? రజనీ ఏమిటో తనకి తెలీదా? ఎంత పిచ్చిగా మాట్లాడొచ్చాడు. సత్యనారాయణ అక్కడ ఏం చేస్తున్నాడో, ఎవరితో తిరుగుతున్నాడో ఒక్కరోజు కూడా సునంద ఆలోచించదు. సునందే కాదు, ఊరివాళ్లు కూడా అతన్నేమీ అనరు. అతను ఏ అమ్మాయిని స్కూటర్ మీద ఎక్కించుకున్నా
ఈ రోజుల్లో అవన్నీ పట్టించుకోకూడదు, ఈ స్పీడ్ యుగంలో అది ఏం తప్పని అని సమర్థిస్తారు. రజని విషయాన్ని తన తండ్రి, ఊరి జనం ఇంత పట్టించుకోవడానికి కారణమేమిటి? రజని లాంటి అమ్మాయిల్ని చూస్తే వాళ్లకి భయం. అటువంటి వాళ్ల నెత్తిన మొట్టి అణిచి ఉంచకపోతే అందరూ అలాగే తయారైపోతారని భయం. రజని లాంటి పొగరుబోతును చేసుకోవద్దని తండ్రి ముందే హెచ్చరించాడు. అది పొగరుబోతుతనం కాదని, ఆత్మగౌరవమని, వ్యక్తిత్వమని మెచ్చేసుకుని అలాంటి అమ్మాయితో బ్రతకడంలోనే ఆనందం ఉందని తీర్మానించుకున్నాడు. కానీ పెళ్లి కాగానే తాను సగటు భర్తలా మారిపోతున్నాడు. రజనీ సహచర్యంలో తనేమీ నేర్చుకోలేకపోయాడు. రాఘవరావు ఒక్క ఉదుటున లేచి సూట్ కేసులో 4 జతల బట్టలు కుక్కుని, నేను హైదరాబాద్ వెడుతున్నాను అని తల్లికి చెప్పాడు. ఈసారి తాడో పేడో తేల్చుకొచ్చాయి అన్నాడు తండ్రి. రాఘవరావు సమాధానం చెప్పకుండా పరిగెత్తుకు వెళ్లి చివరి బస్సు అందుకున్నాడు. ఉషోదయానికి రజని ముందు వాలాలి. కదిలే బస్సు కిటికీ దగ్గర కూర్చుంటే కమ్మని గాలి చెంపల్ని తాకింది. రజని తనని తప్పకుండా క్షమిస్తుంది. నువ్వు వస్తావని నాకు తెలుసు రాఘవా అని తనని దగ్గరకు తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టినట్టు కల కూడా వచ్చింది. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథారచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి పి. సత్యవతి గారి రచన బదిలీ విన్నారు. ఈ కథ 1995 ఏప్రిల్ ఆహ్వానం మాసపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.